జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇదేంటి ఎప్పుడూ ఆగిపోయిన స్పందనలో మళ్ళీ మొదలయ్యాయి? సీను సీను అత్తయ్య, ఇదేనండి మీ రూము. యాక్చువల్గా ఈ గదిలో నేను, నా భార్య, నా కూతురు ఉండేవాళ్ళు అండి. వాళ్ళేమయ్యారు? నా మీద అలిగి మా ఇంటికి వెళ్ళిపోయారు. ఓ, ఒక లక్ష్యం కోసం నేను ఇక్కడే ఉండిపోయాను. మీరు వచ్చిరండి ఇక్కడికి. ఆవిడొచ్చింది కదా. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి. నేను మాట్లాడదామని వచ్చాను. నాకెవరితో మాట్లాడాలని లేదు. ఇదిగా మీ ఇద్దరు ఎవరికి చెప్తున్నారు? ఇది రెండు మనసుల మధ్య జరుగుతున్న సంఘర్షణ. నీకు అర్థం కాదు. మనుషులు ఘర్షణ, సంఘర్షణ, ఇదేదో తేడాగా ఉందా? గిరే, డోరేసి వెళ్ళు. గుండమ్మా, గుండమ్మా, తన్నెందుకు పిలుస్తున్నావు? వాళ్ళుడు వడ్డించాలి కదా. మీ అమ్మ వాళ్ళు ఉన్నారు కదరా, వాళ్ళని మీకు వడ్డించమనండి. పెద్దయినా మా వాళ్ళు ఈ సడన్ చేంజ్ కారణం ఏంటి? సీజన్ మారిందిగా. అర్థం కాలే. నీకు అర్థమై పొడిచేదేం లేదు గానీ ఊరుకో. గుండమ్మా, వస్తున్నాను. అబ్బబ్బబ్బా, ఏంటండి? ఏంటేంటి? డైనింగ్ టేబుల్ దగ్గర ఎందుకు కూర్చుంటారు? తినడానికి. తినాలంటే వడ్డించాలి కదా, వడ్డించు. లోకి, లోకి, లోకిని ఎందుకు పిలుస్తున్నావురా? ఏ వాడికే నా పెళ్ళాం ఉంది, నాకు లేదా? వాడి పెళ్ళాం వాడి కొట్టిస్తే నా పెళ్ళాం నా కొట్టిస్తుంది. నేనెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నానో తెలియక ఈ యాదవ్ నాకు పోటీకి వస్తున్నాడు. ఏంటండి?
గుండమ్మ అది కొట్టింతుంది కదా, నువ్వు ఈడి కొట్టించాలంట చూడు, అది మ్యాటర్. అవును, అందరూ వచ్చారు, ఆవిడ రాలేదేంటి? ఆవిడెవరు? ఆవిడ మా ఆవిడ్రా. మా ఆవిడ ఏంటి? అదే గెస్ట్. ఓ అవును, అత్తయ్య సంగతే మర్చిపోయాం. అత్తయ్య, అత్తయ్య. ఏంటి భోజనానికి రాలేదు? అంటే పిలవకుండా వస్తే బాగోదని. పరాయి వాళ్ళకి పిలుపులుంటాయి, సొంత వాళ్ళకి కాదు కదా. ఆ, వడ్డించండమ్మా. చిన్న మనవడా, నువ్వు తినవేటి? నాకు వేలుంది, దానికి ప్లాస్టర్ ఉంది. లోకే ఏంటి అందరూ బయట నుంచి ఉన్నారు? మా వాడికి కరెంట్ షాక్ కొట్టింది సార్, మీకు తెలీదా? అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా, అతని సంగతి డాక్టర్లు చూసుకుంటారు. మీరు పని ఆపేస్తే ప్రొడక్షన్ ఆగిపోతుంది కదా. అంటే ఏంటండి, మనిషి ప్రాణాల కంటే మీకు మీ ప్రొడక్షన్ ఎక్కువ? అరే చూసారా ఎలా మాట్లాడుతున్నారో? వచ్చి ఇక్కడ మన వాడికి ఎలా ఉందో అడుగుతారనుకున్నాం, కానీ వీళ్ళు వాడు ఎలా పోతే ఏంటి అని
మన పని ఆగకూడదు అంటున్నారు. గజేంద్ర గారు, మా మాటలు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మేము ఇక్కడికి వచ్చింది పరామర్శించడం కోసమే. యాక్సిడెంట్ అయిన వ్యక్తి ఎలా ఉన్నాడో, మీకు కావాల్సిన సాయం ఏంటో తెలుసుకుని చేయడానికే వచ్చాం మేము. సాయం చేయడానికే వచ్చిన వాళ్ళైతే రాగానే వాడి గురించి అడిగేవాళ్ళు, పని ఆగిపోయిందని మాట్లాడేవారు కాదు. దీన్ని బట్టే అర్థమవుతుంది మీకు వర్కర్స్ మీద ఎంత బాధ్యత ఉందో అని. వీళ్ళకి బాధ్యత ఏంటన్నా? ఈ ఫ్యాక్టరీ గురించి వీళ్ళకేం తెలుసని? బాబు, ఈ ఫ్యాక్టరీ ఎన్ని ఎకరాలు ఉందో తెలుసా? ఇందులో ఏం తయారు చేస్తారో తెలుసా? అసలు ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారో అదేనా తెలుసా మీకు? ఏమీ తెలియకుండా ఊపుకుంటూ వచ్చేసారా? ఏయ్, ఎక్కువ తక్కువ మాట్లాడావంటే బాగో చెప్తున్నా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తానా నిన్ను? రేయ్ బాబీ, ఆగరా. సార్, గజేంద్ర గారు ఏంటండి, మేమేం మాట్లాడుతున్నాం, మీరేం మాట్లాడుతున్నారు? సరే, యాక్సిడెంట్ అయిన వర్కర్ని ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారో చెప్పండి, అక్కడికి వెళ్తాం. చెప్పం. అరే, ఎవరు హాస్పిటల్ అడ్రస్ చెప్పద్దు. హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించేసి చేతులు దులిపేసుకుందాం అనుకుంటున్నారా? జరిగిన దానికి మీరు బాధ్యత వహించాల్సిందే. ప్రమాదానికి గురైన మా వాడికి, తన కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాల్సిందే. చేస్తామనే కదా చెప్తుంది. పిచ్చిబాగుడు వాగుతారు ఎందుకు? హే, పిచ్చిబాగుడేంటండి? రేయ్, వింటున్నారా? మన వాడికి న్యాయం చేస్తానని చెప్పి పిచ్చిబాగుడు అంటున్నారు. వీళ్ళు మనకి న్యాయం చేయడానికి రాలేదురా, మాయ చేయడానికి వచ్చారు. చూడండి, మా వాడికి న్యాయం జరిగే వరకు ఈ ఫ్యాక్టరీలో ఒక్క కార్మికుడు కూడా పనిచేయడు, ఒక్క మిషన్ కూడా రన్ అవ్వదు. అసలు ఏమీ తెలియని వీళ్ళతో మాట్లాంటనా? పోయి మీ బాబుని రమ్మనండి, అప్పుడు మాట్లాడతాం. రేయ్, ఏంట్రా వాగుతున్నావు? ఓనర్తో ఎలా మాట్లాడాలో తెలీదా? వర్కర్స్ ఏమీ మీకు బానిసలు కాదండి. వర్కర్స్ లేకుండా ఓనర్ అనేవాడు ఉండడు. వర్కర్స్ తో పెట్టుకుంటే ఎవరైనా రోడ్డు మీదకి రావాల్సిందే. ఏంట్రా వాగుతున్నావు? ఏంటాగిరే ఏదో ప్యాకెట్లో ఆస్తులు పోగొట్టుకున్నోళ్ళగా ఆ డ్యూటీ తిరిగేస్తున్నాం. ఆస్తి పోతే మళ్ళీ సంపాదించుకొచ్చండి, కానీ ప్రాణాలు పోతే ఇప్పుడు ఎవరు ప్రాణాలు పోయాయని పోలేదనుకోండి, కానీ ఫ్యాక్టరీలో వర్కర్కి యాక్సిడెంట్ అయిందని మా బావ తెగ ఫీల్ అయిపోతున్నాడు. అది చూసి నేను తట్టుకోలేక ఫీల్ అయిపోతున్నాను. ఏంటి అలా చూస్తున్నారు? నీ క్యారెక్టర్కే నువ్వు చెప్తున్న డైలాగులకి ఎక్కడ మ్యాచ్ అవ్వకపోతేను నేను ఫీల్ అవుతుంటే మీకు కామెడీగా ఉందండి. ఎందుకయ్యా ఫీలింగ్? ఫ్యాక్టరీ అన్నాక ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అయినా మన వాళ్ళిద్దరు వెళ్ళారు కదా, వాళ్ళు చూసుకుంటారు. నువ్వెందుకంత టెన్షన్ పడిపోతున్నావు? అసలు ఇలా ఎందుకు జరిగిందంటారు? బ్యాడ్ టైము. అంటే గొడ్డొచ్చిన నెల బెడ్డొచ్చిన నెల అంటారు కదా. మన ఇంటికి గొడ్డు రాలేదు, ఎవరికి బెడ్ కూడా పుట్టలేదు. ఈ సామెత ఇక్కడ ఎందుకు వాడావు? గొడ్డు రాకపోవడం ఏంటండి, ఆవిడ వచ్చింది కదా. ఎవరావిడ? అదే మీ కుమార్య. ఏంటండి, ఆవిడ పేరు చెప్పినా ఆవిడని చూసినా మీరేంటే నాదస్వరం ఊదినప్పుడు పావులాగో మెలుకులు తిరిగిపోతున్నారా? నీకు చెప్పినా అర్థం కాదు గాని నువ్వు చెప్పాలనుకున్నదేటో సూటుగా చెప్పేసాయి. ఆవిడ ఎలా ఇంట్లో కాలెట్టింది, అక్కడ కార్మికుడికి కరెంట్ షాక్ కొట్టింది. ఆవిడది ఐరన్ లెగ్లా ఉందండి. నన్ను కొడతారేంటండి? కొట్టడం కాదురా, చంపేస్తాను. కుమారిని ఏమన్నావంటే తాట తీసేస్తానే అనుకున్నావా? కుమారియా, కుమారియా, కుమారియా. ఒరేయ్, నువ్వు అసలు మనిషివేనట్రా? ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియదట్రా నీకు? అసలు ఆడపిల్ల మనసు ఎంత సున్నితంగా ఉంటుందో తెలుసా? నీ మాటకి తన మనసు ఎంత గాయపడి ఉంటుందో నీకు తెలుసా? తెలుసా? తెలుసా?
బాబీని అనవసరంగా ఫ్యాక్టరీకి తీసుకెళ్ళాను. నేను ఒక్కనే వెళ్ళినా సరిపోయేది. అసలు ఫ్యాక్టరీకి నిన్నెవరు వెళ్ళమన్నారు? నాన్న చెప్పారు కదా. అయినా ఫ్యాక్టరీలో అలా జరిగితే ఓనర్గా వెళ్లి మాట్లాడాల్సిన బాధ్యత నాకుంది కదా. ఓనరా? నువ్వు అనుకుంటున్నావేమో, వాళ్ళెవరూ నిన్న అలా అనుకోవడం లేదు. అందుకే నోటికొచ్చినట్టు అలా మాట్లాడారు. అసలు రేపటి నుంచి బాబీని ఆఫీసుకు కూడా తీసుకెళ్ళను. తప్పంతా మీదేనండి. నేనేం తప్పు చేశాను? ఆ యూనియన్ ప్రెసిడెంట్ని బాబీ కొట్టాడు. దానివల్లనే ఇంత గొడవ జరిగింది. సరే, చిన్నవాడు. వాళ్ళు మిమ్మల్ని కావాలనే చులకనగా మాట్లాడారని ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక కొట్టుంటాడు. కానీ తనకి పెళ్ళయింది, భార్య ఉంది. ఆ భార్య ముందు అతన్ని తిడితే ఎంత చిన్నతనంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించారా? నేనెంత నెత్తి నోరు కొట్టుకుంటూ చెప్పినా మీకు అర్థం కాదు. నా కుటుంబం, నా అన్న, నా నాన్న అంటూ పరిగెత్తారు. మీరు ఆ యూనియన్ లీడర్ని కొట్టడం తప్పో రైటో పక్కన పెడితే, మీలాగా వాళ్ళు నా అనుకునుంటే ఆవేశంలో కొట్టుంటాడు అనుకుంటారు. కానీ ఎవరూ అలా అనుకోవడం లేదు. అయినా మావయ్య గారికి మిమ్మల్ని ఓ మాట అనే హక్కుంది. కానీ మీ అన్నకి ఏం హక్కుంది? అతను పెద్ద, మీరు చిన్న, అంతేగా? అలా సపరేట్ గా ట్రైనింగ్ సెంటర్ పెట్టి సంపాదిస్తున్నాడు. మీరు ఆయన వెనకాల తోకలా తిరుగుతుండబట్టే కదా. పెద్దవాడిగా ఫ్యాక్టరీలో బాబీ ఆవేశపడుతుంటే ప్రమాదం జరగకుండా ఆపుండాల్సింది. లేదా మామయ్య గారు తిడుతూ ఉంటే ఆవేశంలో అనుకోకుండా జరిగిపోయింది నాన్న అని సమర్థించుండాల్సింది. ఆయన తిట్టి, మీరు తిట్టి బాబీ ఎంత బాధపడుతూ ఉంటాడో. ఇప్పటికైనా నువ్వేంటి అని ఆలోచించకుండా ఇలాగే ఉంటే ఇప్పుడు కాదు, ఎప్పటికీ మీరు బాధపడుతూనే ఉంటారు. ఇప్పుడేంటి? నేను వెళ్ళి బాబీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలా? ఇదిగో ఈ కోపమే వద్దంటున్నాను. సరే, ఆవేశంలో మీరు తిట్టేశారు. కానీ సారీరా తమ్ముడు అంటే అతని మనసు ఎంత తేలిక పడుతుంది. ఒక్క సారీ చెప్తే మీరు కరిగిపోతే వాళ్ళు తిట్టి సారీ చెప్తారు. రేపు లాగి పెట్టి కొట్టి సారీ చెప్తారు. మీ తమ్ముణ్ణి ఎలా బుజ్జగించాలా అని ఆలోచించండి. అదే టచ్. అయ్యో ఏమైందయ్యా? బుద్ధుందా లేదా నీకు? అర్ధరాత్రి అలా అరుస్తావేంటి? కుమారియా, నువ్వు నా బిడ్డ ఎక్కివేంటి? అయ్యా, మీ బిడ్డ ఆవిడెక్కలేదు, తమరే నడుచుకుంటూ వచ్చి ఆవిడ రూమ్ లో ఆవిడ పక్కన పడుకున్నారు. ఇదంతా ఆయనకు అలవాటే గిరి. మీ పక్కన పడుకోవడమా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీరు ఆవిడ గదిలోకి వచ్చి పడుకోవచ్చు కానీ మేము అరితో తప్పొచ్చిందా? గిరి అంటే నా పాతివ్రత్యాన్ని శంకిస్తున్నావా? అమ్మో, నీకు దండం పెడతాను తల్లి. ప్రాతిపత్యం అని పెద్ద పెద్ద మాటలు వాడకమ్మా. ఏమయ్యా, నాకు నిద్రలో నడిచి అలవాటు ఉందయ్యా. ఈ విషయం ముందే తెలుసా? తెలుసు. మరి తలుపు గడపెట్టుకోవచ్చు కదా, దగ్గరికి వదిలేసారేంటి? అంటే గాలి వస్తుందని. గాలి రాదు, ఇలాంటి గాలి అందరూ వస్తారు. సర్లేవయ్యా, నా ప్రాబ్లం ఏంటో తెలిసింది కదా.
వెళ్ళి పడుకో. ఇదిగో వెళ్ళేటప్పుడు తలిపేసుకుని బా. నేను తలిపేసుకెళ్ళమేంటి? అంటే ఇక్కడ సెట్ అయిపోదామనా? పదమ్మా రూమ్కి. గిరి, ఇప్పుడు ఆయన్ని తీసుకుని వెళ్ళిన అరగంట తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చి పడుకుంటారు. ఆయన ఒప్పుకున్నా ఈవిడ ఒప్పుకునేటట్లేదు. సర్లే, నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. వర్దిల్లాలే. రేయ్, ఇప్పుడు నేను కొట్టిన దానికి వాళ్ళు వచ్చి సారీ చెప్తారు. వాళ్ళు సారీ చెప్పినా సరే నువ్వు మాత్రం కాంప్రమైజ్ అవ్వకు. మరి హాస్పిటల్లో వాడి పరిస్థితి ఏంటి? ఇవాళ డిశ్చార్జ్ చేస్తారనుకుంటా అన్నా. వాడు డిశ్చార్జ్ అవ్వకూడదు. ఇంకో 2-3 రోజులు అలాగే హాస్పిటల్ బెడ్ మీద ఉండాలి. అదేంటన్నా? వాడు హాస్పిటల్లో పడి ఉంటేనేరా మనకి చిల్లరొచ్చేది. వాడి పరిస్థితి బాగోలేదని, వాడికి ఏదైనా అయితే అన్ని యూనియన్లు ఏకమైపోయి ఫ్యాక్టరీని మూయించేస్తామని బెదిరించి ఇంకా డబ్బులు గుంజాలి. అది కాదన్నా. రే, కోట్లు తెచ్చిపెట్టే ఫ్యాక్టరీ ఒక్కడి వల్ల మూతపడుతుందంటే ఒప్పుకోలేరు. అడిగినంత డబ్బిస్తారు. అప్పుడు హాస్పిటల్లో ఉన్నవాడికి నామకే వస్తేగా 1,00,000-2 లక్షలు పడేసి మిగతాది మనిద్దరం పంచుకుందాం. అది తప్పు కదన్నా. వాడు నిన్ను కొట్టడం తప్పు కదా? అది తప్పే అన్నా. కానీ సారీ చెప్పిన తర్వాత కూడా మనం ఇలా మోసం చేసి డబ్బులు గుంజుకోవడం అన్యాయం అన్నా. ఎంతైనా మనకి ఫ్యాక్టరీ అన్నం పెడుతుంది. ఒరే, నీకు అవసరం లేకపోతే డబ్బులు మొత్తం నేను తీసుకుంటారా? ఓకేనా? అది ఒరే, అన్నం పెడుతుందని ఫ్యాక్టరీ మీద ప్రేమ పెంచుకున్నావు. కానీ ఈ ఫ్యాక్టరీలో పనికి పెట్టించింది నేను. అది మర్చిపోకు. నేను నీ మాటే వింటానన్నా. కానీ వాళ్ళు సారీ చెప్పిన తర్వాత కూడా గొడవ చెయ్యాలంటే వాళ్ళు వింటారా అని. పిచ్చోడా, ఎవరు ఎంత సాయం చేసినా సాయంత్రం పూట గుక్కుడు మందు పోసిన వాడికే వెయిట్ ఎక్కువరా. రాత్రికి అందరికీ మందు పార్టీ ఇస్తున్నాడని చెప్పు. అటవి మల్లెంటి పడుచోయమ్మా, మరదలు పూన అది మరులకు కోన, మెరుపుల మేన చలి విరుపులు శానా, ఏ కన్ను కాక కాటుకారే కా చక్కిలి చుక్క, ఏ జున్ను చుక్క జురుకపోన చక్కని చుక్క. మాణిక్, బ్యాక్గ్రౌండ్ లో సాంగులు మొత్తం మనమే వాడేస్తున్నట్లున్నా. ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్లు మన కోసమే పుట్టాయి అనుకుంటాను కుమారియా. అమ్మో, ఒకసారి గుద్దుకుంటే కొమ్ములు వస్తాయంటారు కదా, ఇంకోసారి గుద్దుకుందాం దా. అది వయసులో ఉన్నవాళ్ళు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనకి ఏం వయసు అయిందని? అప్పుడు 20, ఇప్పుడు 60. అందులో డిఫరెన్స్ 40 కదా. ఏం పర్లేదు, కొమ్ములతో నేను నిన్ను చూడలేను కుమారియా. రా. నీ చుట్టూ మొత్తం తెల్లపడిపోయింది మాణిక్. అలా చూసిన నిన్ను ఇలా చూడలేకపోతున్నాను. అంటే నేను రంగు వేయడం లేదు. అంటే నేను రంగేసుకున్నానా? అయ్యో, నేను అలా అనలేదు కుమారియా. అసలు ఆ శోభన్ బాబు రింగు ఉన్న మాణిక్యాన్నే చూశానా నేను? ఏమైంది నాకు? ఇలా మాట్లాడకూడదు కదా. ఆ మాట నువ్వనలేదు కుమారియా, నీ మనసు లోతుల్లోంచి వచ్చాయి. అయినా నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? అసలు నేనెందుకు మీ ఇంటికి రావాలి? వచ్చాను పో. కాకి కలర్లో ఉండే నిన్ను ఎందుకు కావాలనుకోవాలి? అనుకున్నాను పో.
మన మధ్య గ్యాప్ ఎందుకు రావాలి? వచ్చింది పో. ఇంతకాలం తర్వాత మళ్ళీ మా ఇంట్లో నువ్వెందుకుండాలి? నాకెందుకు ఎదురు పడాలి? మళ్ళీ నా హృదయ వేణల్ని ఎందుకు మీటాలి? హతవిధి, హతవిధి. ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఏలగాలి మేడలు రాలు పూల దండలు నీదో లోకం నాదో లోకం నింగి నేల తాకేదెలాగా నేడు కాదులే రేపు లేదులే వీడుకోనిదే వీడుకోనిదే. నీ చుట్టూ మొత్తం తెల్లపడిపోయింది మణి. నీ చుట్టూ మొత్తం తెల్లపడిపోయింది మణి. నీ చుట్టూ మొత్తం తెల్లపడిపోయింది మణి. తన హృదయ వీణను మీటాను అంటుందంటే కుమారి ఆ మనసులో ఇంకా నేను బతికే ఉన్నాను, తనకు నచ్చినట్టే ఉంటాను. ఏంటి పిచ్చి పట్టిందా? నేనేం చేశానండి? అసలే టెన్షన్ తో చస్తుంటే గేమ్ ఆడుతూ నవ్వుకుంటున్నావు. నువ్వు అసలు బయటికి వెళ్ళి కూర్చో. ఏమైందన్నయ్య? ఎవరి ఫోన్లో? అమ్మ ఫోన్ చేసింది. ఏంటంట? ప్రాబ్లం సాల్వ్ అయిందా అని అడిగింది. నువ్వేం చెప్పావన్నయ్య? ఇక్కడ జరిగిందే చెప్పాను. దాంతో గుండమ్మని సలహా అడగమంటుంది. అత్తయ్య గారు ఆ మాట అన్నారా? అవును, నాన్నే అనుకుంటే అమ్మ కూడా ఈ ప్రాబ్లం దానివల్లే సాల్వ్ అవుతుంది అన్నట్టు మాట్లాడుతుంది. ఇప్పుడు గుండమ్మ సెటిల్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. క్రెడిట్ మొత్తం దాందే అయిపోతుంది. నేనుండగా క్రెడిట్ దానికెలా దక్కనిస్తాను? ఏంటి వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, ఓ అని అరుస్తూనే ఉన్నారు. మా కష్టాల కోసం, మాకు జరిగిన అవమానాల కోసం ఈ ధర్నా చేస్తుంటే అది మీకు అరుపులా అనిపిస్తుందా? ఏమంత కష్టం వచ్చేసింది? మీలో ఎవడో ఒకడికి కరెంట్ షాక్ కొట్టింది అంతే కదా. ఏదో పెద్ద ప్రాణాలే పోయినట్టు రాద్ధాంతం చేస్తున్నారేంటి? అయినా కరెంట్ షాకు మీ వాడి అజాగ్రత్త వల్ల జరిగింది. దానికి యాజమాన్యం ఏం చేస్తుంది? అది మా రామయ్య అజాగ్రత్త అయితే మా వాడిని కొట్టడం మీ వాడి పొగరబొత్తన వల్ల జరిగింది కదా. గజేంద్ర గారు, ఏదో జరిగింది, దానికి డబ్బులు ఇస్తామని చెప్పాం కదా. అది కాదు బాబు. ప్రతిమలాడు రా. మీరిలా ప్రతిమలాడ బట్టే వాళ్ళు అలా రెచ్చిపోయి మాట్లాడుతుంటారు. చూడండి, మాకు కావలసిన నష్టపరిహారం సంగతి తర్వాత. ముందు మా వాడిని కొట్టినందుకు మీ ఆయన్ని సారీ చెప్పమని చెప్పండి, ఆ తర్వాత ఏదైనా. సారీయా? చచ్చినా చెప్పను. అయితే మేము ఆపం. అరే అరవడరా. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఆపకపోతే గొంతులు అలిసేలా అరుచుకోండి. ఫ్యాక్టరీని మూసి పారేస్తాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. లోకేశ్వరి, ఏంటి నువ్వు మాట్లాడేది? అవునాదిత్య, వీళ్ళకి ఇదే కరెక్ట్. మేము ఈ రోజే ఫ్యాక్టరీని మూసేస్తున్నాము. ఇక్కడ కూర్చుని అరిస్తే ఏమీ రాదు. పోయి వేరే ఎక్కడైనా పనిని వెతుక్కోండి.
యూనియన్ రూల్స్ ప్రకారం ఫ్యాక్టరీ మూసేయడమే కాదు, మాలో ఏ ఒక్కరిని కూడా సడన్ గా తీసేసే హక్కు మీ యాజమాన్యానికి లేదు. అయినా ఫ్యాక్టరీ మూసేస్తామంటారా? మేమే అడ్డు చెప్పం. కాకపోతే సడన్ గా ఫ్యాక్టరీ మూసేస్తే మా వర్కర్స్ అందరికీ 6 నెలల జీతం ఫ్రీగా ఇవ్వాలి. బోనసులు, ఎల్వెన్సులు, రావాల్సిన బకాయిలు, బెనిఫిట్స్ అన్నీ ఇప్పుడే సెటిల్మెంట్ చేయాలి, తెలుసా? అవన్నీ ఇప్పుడే ఎక్కడే సెటిల్ చేస్తామంటే చెప్పండి, మీకు శ్రమ లేకుండా ఈ ఫ్యాక్టరీ మొత్తం క్లోజ్ చేసి తాళాలేసి మీ చేతిలో పెడతాం. మేడం, మమ్మల్ని భయపెట్టేంత సీన్ మీకు లేదు గానీ మీ ఆయన్ని సారీ చెప్పడానికి ఒప్పించండి. సారీ చెప్పించండి మేడం. ఆ తర్వాత మీరేం చెయ్యాలో, మాకేమివ్వాలో మేము డిసైడ్ చేస్తాం. పొండి పొండి మేడం, పొండి. గుండమ్మే కరెక్ట్. గుండమ్మ అయితేనే ఎదురు చేయగలుగుతాం. గుండమ్మని సలహా అడగరా. గుండమ్మే కరెక్ట్. గుండమ్మ అయితేనే ఎదురు చేయగలుగుతాం. గుండమ్మని సలహా అడగరా. అవతలకు పోండి. తప్పదరా. కంట్రోల్ కంట్రోల్. గుండమ్మా, ఏ గుండమ్మా, నువ్వెక్కడ మనిషివే తోలు మందందానా? జలపాతం నువ్వు, సలసల ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతా. చలి 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 గాలివే నువ్వు, చిరు 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 అలనేనే, చర చర నువ్వల్లితే నన్ను ఎరసే రేయ్, నిన్ను కొట్టానని బాధేసి ఈ ధర్నా చేస్తున్నావు అంతే కదా? నిన్ను కొట్టినందుకు నీకు బాధ అనిపించుండొచ్చు. మరి మా ముందు మా నాన్నగారిని తక్కువ చేసి మాట్లాడితే నాకు బాధ అనిపించదా? మా నాన్న గురించి తప్పుగా మాట్లాడారనే కోపంతో, ఆవేశంతో నిన్ను కొట్టాను గాని నీ మీద నాకేమన్నా కోపమా, కక్ష? మాటకి మాట సమాధానం చెప్తే సరిపోతుంది. అలా కాకుండా నీ మీద చేయి చేసుకున్నాను.
నన్ను క్షమించు. సరే, అతను మావయ్య గారి గురించి ఒక మాట తోలి మాట్లాడుండొచ్చు. అలా అని కొట్టడం కరెక్ట్ అంటావా బాబీ? అయినా సారీ చెప్పడం అంటే నామోషి అని ఎందుకు అనుకుంటున్నావు? చేసిన తప్పుని ఒప్పుకోవడం కంటే గొప్పతనం ఇంకొకటి ఉండదు బాబీ. నువ్వు ఒక్కసారి సారీ చెప్పు చూడు. మావయ్య గారిని అన్నవాళ్లే ఆయన కొడుకు కాబట్టే ఆ సంస్కారం అని ఆయన్ని పొగుడుతారు. కన్నవాళ్లు కొడితేనే ఈ రోజుల్లో ఎవరు పడ్డం లేదు. అలాంటిది నువ్వు చెంపదెబ్బ కొడితే అతనెందుకు పడాలి చెప్పు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.